ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మనము బైబిల్లో జ్ఞానం గురించి ధ్యానం చేద్దాం. ఒక చిన్న కథ. బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు కూడా దేవుని యెహోవా వశంలో ఉన్నవి మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి రాజుగారి కుమారుడు అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దుండగుడు రాజుగారి కుమారుని పట్టుకుని చంపాలని ఆలోచన చేసినప్పుడు ముగ్గురు యువకులు వారి ప్రాణాలు సైతము లెక్క చేయకుండా వారితో పోరాడి ఆ రాజుగారి కుమారుని ఎప్పుడైతే రక్షించారో ఆ రాజుగారి కుమారుడు సంతోషముతో వారికి ఏదైనా మేలు చేయాలని చెప్పి తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళి తండ్రి దగ్గర వారి ముగ్గురు నిలబెట్టినప్పుడు రాజుగారు ఎంతో సంతోషించి, మీ వలన మా కుమారుడు ఈరోజు బ్రతికి ఉన్నాడు గనక మీకు ఏది కావాలన్నా నేను ఇస్తాను, కోరుకోమంటే మొదటి వ్యక్తి అతడు, అయ్యా నాకు గొప్ప ఉద్యోగం కావాలని అడిగాడు. నేను ఉద్యోగం లేక ఎంతో బాధపడుతున్నాను, చదువుకున్నాను, నాకు ఒక మంచి జాబుని ఇప్పించండి అంటే అతడికి ఒక మంచి ఉద్యోగాన్ని ఇప్పించాడు. రెండోవాడు, అయ్యా నాకు పెళ్ళి అవ్వటం లేదు, ఈ దేశంలో ఉన్న ఒక అందమైన స్త్రీతో నాకు వివాహం జరిగించమన్నప్పుడు ఒక అందమైన స్త్రీని చూసి వివాహం చేశాడు. వారు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత మూడో వ్యక్తి ఆలోచిస్తూ ఉండగా రాజుగారు అడిగారు, నీకు ఏమి కావాలని అడిగితే అప్పుడు ఆ వ్యక్తి, అయ్యా నాకు ఉద్యోగము వివాహం అవసరం లేదు, కానీ రాజా నేను ఏమీ కోరుకోను, కానీ ఇదిగో మీరు నెలకు ఒక్కసారైనా వచ్చి నా ఇంట్లో భోజనం చేయాలి రాజా అని ఒక చిన్న కోరిక కోరాడు. అడగంగానే రాజుగారు, ఓ సింతేనా, ఈ చిన్న కోరికేనా నువ్వు కోరుకునేది? భోజనానికి రావటం ఏంది, నేను నా పరివారం అందరం వస్తాం, కుటుంబ సమేతంగా వస్తాం, భోజనానికి ఏర్పాటు చేసుకో అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు పక్కన ఉన్న మంత్రి గారికి కంగారు వచ్చేసింది. రాజా రాజా నువ్వు ఆ మాట ఇవ్వద్దనగానే, ఏమైంది, నేను వస్తాను నువ్వు వెళ్ళు అని అన్నాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. తర్వాత మంత్రి గారిని, ఏంది మంత్రి ఏమైంది, అతను అడిగింది భోజనానికి రమ్మనే కదా, నెలకొక్కసారిగా ఏదో ఖాళీ సమయం చూసుకుని వెళదాంలే అంటే, రాజా ఉద్యోగం ఇస్తే ఒక పూటతో అయిపోయిద్ది, అతడు దాన్ని చేసుకుంటూ బ్రతికేస్తాడు. ఒక వివాహాన్ని చేయమంటే ఒక కన్యకనిచ్చి పెళ్లి చేస్తే అయిపోయిద్ది, కానీ నువ్వు నెలా వెళ్ళి భోజనం చేస్తానంటున్నావు కుటుంబ సమేతంగా. అసలు ఆ వ్యక్తి ఎక్కడున్నాడో, ఆ ఊరు ఎక్కడుందో, దానికి దారి ఎలాగుందో, అసలు ఆ ఇల్లు మీరు వెళ్ళటానికి సరిపోయిద్దో లేదో, మీకు తగిన భోజనం ఏర్పాటు చేయడానికి అతనికి స్థితి ఉందో లేదో, రాజా నువ్వు నీ కుటుంబంతో వెళ్తానంటున్నావు, వెళ్ళి మీరు విశ్రాంతి తీసుకోవడం గదులు ఉన్నాయో లేవో, ఎట్లా రాజా అంటే, మంత్రి నేను మాట ఇచ్చాను కనుక దాన్ని మార్చను, ఆ ఏర్పాట్లని నీవే చూడు అన్నాడు. ఆ కుర్రోడితో పాటు ఆ యవనస్తుడితో పాటు ఎప్పుడైతే వెళ్ళాడో ఆ ఊరికి వెళ్ళటానికి సరైన మార్గం కూడా లేదు. ఆ మంత్రి గారు కష్టపడి ప్రయాసపడి వెళ్ళి చూస్తే అదొక చిన్న పూరిపాక. ఆ మంత్రి ఇహ రాజుగారు ఆ భోజనానికి వెళ్ళేసరికి ఏం చేశాడంటే చక్కటి రహదారి వేశాడు. అక్కడక్కడ రాజుగారి భద్రత కోసం సైన్యాన్ని పెట్టాడు. అక్కడ వారికి గదులు ఏర్పాటు చేశాడు. అంతేకాదు ఆ పూరి ఇంటిని తీసేసి ఒక గొప్ప ఇంద్రభవనాన్ని కట్టాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఇంద్రభవనం కట్టబడిందో రాజుగారు వచ్చారు, కుటుంబ సమేతంగా కుమారుడు, కుమార్తె, భార్య, బిడలు, మంత్రి గారు, సైన్యాధిపతి అనేక మంది వెళ్ళారు. ఆ ఆ స్థితి అతనికి ధనాన్ని ఇచ్చాడు, భోజన ఏర్పాటుకి పని మనుషులను పెట్టాడు, వారు సపరిచేట సమస్తాన్ని సమకూర్చాడు. అట్లా కొన్ని మాసాలు వారి మధ్య అక్కడికి వెళ్ళి వస్తూ ఉండగా ఆ వ్యక్తి యొక్క జ్ఞానానికి మెచ్చుకుని, ఇట్లాంటి వాడు నాకు అల్లుడైతే ఎంతో బాగుండని చెప్పి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు అందుకే ప్రభు అడుగుతున్నాడు, ఈ లోకములో ఉన్నవి మనము అల్పకాల భోగముల కంటే ఇదిగో శాశ్వతమైన నిత్యమైన రాజ్యము కొరకు ఎప్పుడైతే మనం పైనున్న వాటిని వెతుకుతామో, అందుకే ఈరోజు జ్ఞానం, ఏ జ్ఞానము కావాలంటే సొలొమోను జ్ఞానము కాదు, సొలొమోను జ్ఞానం చివరికి వెర్రి జ్ఞానం అయిపోయింది. అందుకే మత్తయి సువార్త రాయబడి ఉన్నది, సమస్త వైభవములతో తొలగిన సొలొమోను గారు దేవుని యొక్క అలంకరించబడిన ఒక గెడ్డి పువ్వుతో కూడా సమానం కాదు. ఈరోజు జ్ఞానము కావాలంటే అది దేవుని పాదాల యొద్ద. అందుకే బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు ఆయన యొద్దే ఉన్నవి. ఆ వ్యక్తి అడిగిన ఒక చిన్న కోరిక, అతడు జ్ఞానము కలిగి అడిగిన ఒక కోరిక అతని జీవితాన్ని మార్చింది. ప్రియ సహోదరుడా, మరి దేవుని యుద్ధకు వచ్చి నువ్వేం అడుగుతున్నావు?
నువ్వేమి అడుగుతున్నావో జాగ్రత్తగా చూసుకుంటే నీ జీవితం మార్చబడుద్ది. సమస్త జ్ఞానము, ఘనత, మహిమ ప్రభువు నీకు దయచేయునుగాక. ఆమేన్.